ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. జ్యోతుల నెహ్రూ గారు అక్రమం మైనింగ్ దందా, జ్యోతుల నెహ్రూ గారు ఇసుక రవాణా, జ్యోతుల నెహ్రూ గారు మట్టి దందా, జ్యోతుల నెహ్రూ గారు గ్రావెల్ దందా, జ్యోతుల నెహ్రూ గారు ఇసుక దందా, జ్యోతుల నెహ్రూ గారు ఇసుక మాఫియా. ఇక్కడ ఉన్నారు కదండి పొలాడు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. జగ్గంపేట నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు వారి కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు జరుగుతూ ఉందని అధికారులందరికీ కూడా 2 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం, PGRS లో పెడతా ఉన్నాం. అధికారులు మేము పెట్టిన అప్లికేషన్కి ఒక 10 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత ఫలానా తారీఖున ఫలానా టైంకి వస్తాం, మీరు ఆ టైంకి రండి అంటారు. అక్కడ అదే అధికారులు మళ్ళీ వచ్చే ముందు మేము కాకినాడలో బయలుదేరుతున్నాం, రాజమండ్రిలో బయలుదేరుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరి ముందు మేము రేపు వస్తామని చెప్పేసో లేకపోతే ఎల్లుండి వస్తామనో, అంటే వచ్చే తనిఖీకి వచ్చే తేదీ ఈ అధికారులే ఎవరైతే అక్రమంగా ఇసుక మట్టి తోలుతా ఉన్నారో వారికి సమాచారం పంపించడం, వాళ్ళు ఈ మిషన్లో లారీలు ఏమీ లేకుండా చేయడం, అధికారులు వచ్చి ఏమీ లేవండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఈ రకంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి మేము చెప్తా ఉన్నాం, ఎక్కడైతే ఇసుక తీసారో ఎక్కడైతే మట్టి తీసారో అవి మేము ఆనవాళ్ళు చూపిస్తాం, కొలతలు కొలిచి చూపిస్తాం, మీరు రండి. 200 కోట్ల అవినీతి శాసనసభ్యులు నెహ్రూ గారు వారి కుమారుడు నవీన్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి మేము అధికారులకు చెప్పినా సరే అధికారులు ఏం చేస్తారు, MRO కానీ, SI కానీ, MPDO కానీ అధికారులందరూ కూడా ఎమ్మెల్యే వేయించిన మనుషులే. కాబట్టి ఎక్కడికక్కడే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం, నుంచోమని అంటే నుంచోమని పరిస్థితికి వచ్చింది. మరి మొన్న ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన రోజున ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఎవరైనా సరే నా అవినీతి నిరూపించండి, నిరూపించలేకపోతే గుండు పగల కొడతానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ శృంగరాయనపాలెంలో ఇక్కడ ఏలేరు నది మధ్యలో సుమారు 10 అడుగుల లోతు ఇసుక తీసేస్తా ఉన్నారు. 200 మిషన్తో లారీలు చూడొచ్చు లోడింగ్. ఇక్కడ మేము అందరం వచ్చి రైతులతో పాటు వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ మేము అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది, ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మేము రావడం చూసి ఇంచుమించు సుమారు 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. స్పీడ్గా మమ్మల్ని అందరినీ జనాలు చూసి, రైతుల్ని మమ్మల్ని చూసి చాలా స్పీడ్గా 10 లారీలు వెళ్ళిపోవడం జరిగింది. ఒక లారీ దొరికింది, మిషన్ ఆఫ్ చేయడం జరిగింది. 100 పోలీస్ వారికి చెప్పాం, కిర్లంపూడి SI గారికి చెప్పాం, కిర్లంపూడి MRO గారికి చెప్పాం. ఈ లారీని ఈ మిషన్ని సీజ్ చేసి ఎవరైతే అక్రమంగా అవినీతిగా తోలుతా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు వచ్చే వరకు ఏ టైం అయినా సరే ఇక్కడ మేము వెయిట్ చేస్తాం. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటా ఉన్నారు, ఇది రైతు ప్రభుత్వమా? ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు ప్రభుత్వం కాదు. రైతు ప్రభుత్వం అయితే 2 సంవత్సరాల నుంచి ఏలేరు అడ్డంగా దారుణంగా ఇసుక తోలేసి ఎంత అవినీతి చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే నెహ్రూ గారు, నవీన్ గారు వాళ్ళ అబ్బాయి 2 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఇదే పని. రోజు ఎన్నో మిషన్లు, ఇంకా కడికెళ్తే చాలా మిషన్లు ఉన్నాయి. మేము రావడం చూసి మొత్తం మిషన్లన్నీ పైకి ఎక్కించడం జరిగింది, లారీలన్నీ పారిపోవడం జరిగింది, స్పీడ్గా వెళ్ళిపోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ బెడ్ రెగ్యులేటర్ ఇటు ఇంచుమించు ఏలేరు అటు ఇటు నీరు వెళ్తుంది. ఈ బెడ్ రెగ్యులేటర్ ఆనుకుని తీసేయడం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం ఉంటుందా అండి? ఎక్కడ ఇసుక ఉందో అక్కడ తీసేస్తా ఉన్నారు. కాలువలు మెరకైపోయి ఏలేరు లోతు అయిపోతుంది ఈ ఇసుక తీసేయడం వల్ల. ఎవడిచ్చాడండి మీకు ఈ అధికారం? మీకు ప్రజలు 53,000 ఓట్లు మెజార్టీతో గెలిపించింది. 200 మిషన్లు, వందలాది లారీలు పెట్టి ఈ రైతులకు నీరు వెళ్లకుండా చేయడానిక నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము పట్టుకున్నాం, మీరు దొంగతనం చేస్తా ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీ జరుగుతూ ఉంది. మీరు అవినీతి చేస్తా ఉన్నారు. 200 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి నిరూపించాం. ఇక్కడ చూపించాం, మిషన్ పట్టుకున్నాం, లారీలు పట్టుకున్నాం. మరి మీరు గుండె మీద పగల కొడతాను నిరూపించకపోతే అన్నారు. మీ గుండె మీద మీరే పగల కొట్టుకుంటారా? మీ గుండెను మీరే పగల కొట్టుకుంటారా నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాం. మీ అబ్బాయి నవీన్ని పగల కొడతారా గుండు? లేదంటే ఇప్పుడు కృష్ణవరంలో జరుగుతుంది, ఇక్కడ కృష్ణవరంలో తెలుగుదేశం నాయకుడు మీకు కూడానే ఉంటాడు కదా, అతను గుండు పగల కొడతారా? ఎవడ గుండు పగల కొడతారు?
మీరు ఎవరైతే మీరు అవినీతి చేస్తా ఉన్నారో మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుని ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. రైతు నిజంగా పంట పండించడానికి ఎంత కష్టం, ఎంత బాధ. రైతులు ఇంజులు పెట్టి తోడుకుంటా ఉన్నారు, మరి వాలంకలు వేసుకుంటా ఉన్నారు నీరు ఎక్కక. మీరే చెప్తా ఉంటారు ఎన్నో మీటింగుల్లో జ్యోతుల నెహ్రూ గారు, ఏలేరులో ఇసుక తీసేయడం వల్ల మెరకైపోయింది, రైతులు నీరు వెళ్ళట్లేదని మీరే చెప్తారు. మీరే ఇసుక తీయించేస్తున్నారు మీ ఆధ్వర్యంలో. చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరి ఈ యొక్క చేసే దోపిడీ వల్ల కానీ మీరు చేసే అవినీతి వల్ల కానీ మీరు చాలా దారుణమైన అధోగతి పాలైపోయి చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఓటమికి గురవుద్దని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. మరి చూడొచ్చు ఎంత అన్యాయం. మొత్తం కడకి ఏలేరు 55,000 ఎకరాలకి ఆయకట్టు నీరు వెళ్ళే ఏలేరుకి ఎలాంటి గోతులు పెట్టారో చూడండి. చూడండి ఇంతంత గోతులు. ఇదే పని మొత్తం ఏలేరు అంతా కూడా. ఒక రోడ్డు వేసేయడం జరిగింది ఏలేరు మధ్యలో. ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు. తప్పకుండా మేము ఎక్కడైతే మీరు అవినీతి చేస్తా ఉన్నారో తప్పకుండా మీరు చేసే అవినీతిని మేము నిరోధిస్తాం, మేము ప్రతిఘటిస్తాం. మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఏం తప్పు చేస్తాం? ఇంటి దగ్గర మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మీరు మరి పేదలకి ఇల్లులు నిర్మిస్తా అన్నారు, 25,000 ఇల్లులు ఎందుకు నిర్మించలేదని అడిగాం. మరి జగ్గంపేట ఫ్లైఓవర్ గురించి మాట్లాడాం. మీరు చేస్తున్న 200 కోట్ల అవినీతి గురించి మాట్లాడాం. లోకేష్ గారు వస్తా ఉన్నారు, ఈ యొక్క మట్టి ఇసుక అక్రమ రవాణా గురించి వివరిద్దాం, జగ్గంపేట నియోజకవర్గ సమస్యలు వివరిద్దాం అని చెప్పేసి మేము అనుకుని ప్రెస్ మీట్ పెడితే మరి మీ నాయకులందరినీ మా ఇంటికి పంపించి మరి దౌర్జన్యంగా మమ్మల్ని అందరినీ తోయించి మళ్ళీ వాళ్ళకి ప్రతిపాడు హాస్పిటల్ పంపించి చొక్కాలు చింపుకుని నేను చోడిచ్చు కొట్టానని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తారా నెహ్రూ గారు నా మీద? ఇలాంటి పనులు చేస్తే మీరు పెట్టిస్తారు కేసులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టించుకోండి జ్యోతుల నెహ్రూ గారు. ఎన్ని కేసులు, 100 కేసులు పెట్టుకోండి జ్యోతుల నెహ్రూ గారు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు జైల్లో పెట్టించుకుంటారో పెట్టించుకోండి. నేను రెడీ జైలుకి వెళ్ళడానికి. మీరు చేసే అవినీతి అంతా కూడా ప్రతిరోజు కూడా మేము అడ్డుకుంటాం, తిరగబడతాం. మరి రైతులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మట్టి తోలుతా ఉన్నారు మావిడాల్లో, గండెపిల్లు తోలుతా ఉన్నారు, మొరార్లు తోలుతా ఉన్నారు, రామేశంపేటలో తోలుతా ఉన్నారు. మరి మీరు తోలే మట్టికి మరి ఎంతైతే డబ్బు కట్టాలి, పంచాయతీకి, జిల్లా పరిషత్ కట్టాలి, మండల పరిషత్ కట్టాలి, ₹1 కట్టకుండా ఇంచుమించు 200 కోట్ల అవినీతి చేశారు. గుండు బదులు కొడతానన్నారు కదా, ఎవడు గుండు బదులు కొడతారో చూడండి. మీరు మీ మిషను, జ్యోతుల నెహ్రూ గారి మిషను, జ్యోతుల నెహ్రూ గారి లారీలు మీ ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత అన్యాయం. తప్పనిసరిగా మేము పోరాడతాం. మీరు ఎన్ని కేసులంటే పెట్టుకొని ఏం భయపడేది లేదని చెప్పి తెలియజేస్తూ పోలీసు వారు, రెవెన్యూ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చే వరకు కూడా మొత్తం అందరూ ఇక్కడే ఉంటాం. ఇవన్నీ కూడా సీజ్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలేరుకి నష్టం లేకుండా జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలు ఏలేరు ఆధునీకరణకు అవసరం. దేనికి? మీరు చేసిన తప్పుడు అక్రమార్జన కోసం మీరు చేస్తున్న దుర్మార్గం పని వల్ల. ఇసుక ఇంత లోతు తోలేస్తారండి, ఇంత లోతు ఇసుక మొత్తం తీసేయడమే, అడ్డు అదుపు లేదు. మిమ్మల్ని ఎవడన్నా అంటే కేసు పెట్టాడు, ఎవడన్నా అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు కూడా 10 మంది తిప్పుంటారు, వాళ్ళతో పెట్టించేయడం కేసులు. ఎంతమంది మీరు పెట్టిస్తారో, ఎంతకాలం పెట్టిస్తారో, ఎంతకాలం మా గలం నొక్కుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. నెహ్రూ గారు, మీకు చాలా భవిష్యత్తులో అంతకంతగా అనుభవిస్తారు. మేము చెయ్యని నేరానికి మా మీద కేసులు పెట్టించారు. తప్పకుండా మేమేంటంటే ఒక బంతి లాంటి వాళ్ళు. మీరు కొడితే 10 రెట్లు లెగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగేదే లేదు, తగ్గేదే లేదు. తప్పకుండా రైతులకి సాగునీరు వెళ్ళే విధంగా ఈ అక్రమ ఇసుక రవాణా కానీ, మట్టి రవాణా కానీ, గ్రావెల్ రవాణా కానీ అడ్డుకుంటాం, పోరాడతాం. మీరు పెట్టే తప్పుడు కేసులకు అవసరమైతే జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు వెంటనే అక్రమ ఇసుక రవాణా అధికారులు వెంటనే